నుంచి భారత్ వైపుగా వస్తున్నటువంటి ఒక నౌక భారీ అటాక్కి గురైంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్కి సమీపంగా ఇప్పుడు ఈ నౌక పెద్ద మొత్తంలో అటాక్కి గురైంది. అక్కడ ఉన్నటువంటి ఆ సహాయక సిబ్బంది లేకపోతే ఆ బోట్లో పనిచేసే వారంతా కూడా ఒకసారిగా కుప్పకూలిపోయారు. సో విజువల్స్లో మనం చూస్తున్నాం, అక్కడ కనిపించే విజువల్స్లో ఒక భారీ మిసైల్ అటాక్ జరగడంతో ఆ నౌక పూర్తిగా కుప్పకూలిపోయింది. సో 23 మంది అందులో ఉన్న సిబ్బంది కాస్త వెంటనే లైఫ్ బోట్లతో బయటికి పడ్డారు. వాళ్ళంతా సురక్షితంగా బయటకు వచ్చినప్పటికీ ఆ బోట్ క్రమంగా కుప్పకూలిపోతుంది. ఇండియా గుజరాత్ పోర్ట్ వైపుగా వస్తున్నటువంటి గుజరాత్ కాండ్లా పోర్ట్ వైపుగా వస్తున్నటువంటి ఈ నౌక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర హార్ముజ్ జలసంధి దగ్గర అటాక్ గురైంది. దాంట్లో ఒక భారీ క్యారియర్గా ఉంది, బల్క్ క్యారియర్గా ఉంది ఈ నౌక. సో దీంట్లో ఇప్పుడు ఎటువంటి మెటీరియల్ ఉందో తెలియదు, కానీ 2 పవర్ఫుల్ మిజైల్స్ దాన్ని ఢీకొట్టాయి. పవర్ఫుల్ ప్రొజెక్టైల్స్ నౌక దానిపైన దాడి చేయడంతో అంతా కుప్పకూలిపోయింది. అయితే ఈ షిప్ క్రమంగా మునిగిపోతూ ఉంటే దీన్ని కాపాడడం కోసం, అంటే పూర్తిగా మునిగిపోకుండా సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పి థాయ్ ప్రభుత్వం అటు బహ్రెయిన్ యుఏఈని కోరింది. అయితే ఆ నౌక కూడా థాయిలాండ్కి సంబంధించిన నౌక మయూరి నారి. సో మయూరి నారికి సంబంధించినటువంటి ఈ బల్క్ క్యారియర్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఒక భారీ అటాక్ గురవడంతో దాంట్లో 23 సిబ్బంది వెంటనే లైఫ్ బోట్ల సహాయంతో బయటపడగలిగారు. కానీ ఆ షిప్ క్రమంగా మునిగిపోతోంది. దాన్ని మునిగిపోకుండా కాపాడాలని చెప్పి యుఏఈ అండ్ బహ్రెయిన్తో చర్చలు జరుపుతోంది థాయిలాండ్ ప్రభుత్వం. అయితే ఇండియా వైపుగా వస్తోంది. సో విజువల్స్ మనం చూస్తున్నాం, ఇదే ఆ షిప్. సో మయూరి నారి అది థాయిలాండ్, దానిపై చూడండి బ్యాంకాక్ కనబడుతోంది. సో కింద నుంచి వచ్చినటువంటి కొన్ని మిసైల్స్ దాన్ని ఢీకొట్టడంతో బిలో నౌకకి కింది భాగం వైపుగా ఆ అటాక్ జరిగింది. సో ఆ అటాక్తో ఆ నౌక పూర్తిగా కుప్పకూలిపోయింది. అది పూర్తిగా మునిగిపోవడానికి సిద్ధమైపోయింది. మిసైల్ అటాక్తో ఆ కింది భాగం పూర్తిగా దెబ్బతినిపోవడంతో మునుగుతూ ఉంటే బహ్రెయిన్ మరియు యుఏఈ ప్రభుత్వాలని థాయిలాండ్ ప్రభుత్వం కోరింది. ఆ ప్రభుత్వాల యొక్క కోరిక మేరకు దీన్ని తిరిగి కాపాడేందుకు చర్యలు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సో మీ డైరెక్ట్గా ఆ మారిటైమ్ ఇదే ఆ షిప్, నా విజువల్స్లో కనిపించినటువంటి ఇదే ఆ షిప్. సో ఇక్కడ ఇదే మయూరి నారి థాయిలాండ్కి సంబంధించిన షిప్. ఇది టువర్డ్స్ గుజరాత్ కాండ్లా పోర్ట్గా వైపు వస్తోంది. సో ఇక్కడ మీరు విజువల్లో చూడొచ్చు, ఇక్కడ మొదలైంది దుబాయ్ ఖలీఫా పోర్ట్ దగ్గర మొదలైంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా దీని స్టార్టింగ్ పాయింట్. సో 10th March అకార్డింగ్ టు దేర్ టైమింగ్ 11:19 స్టార్ట్ అయింది. ఆ టైంలో ఇది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం రూట్ కూడా చూడొచ్చు, ఇక్కడ స్టార్ట్ అయింది ఖలీఫా పోర్ట్ దగ్గర స్టార్ట్ అయింది ఈ మయూరి నారి అనేటువంటి ఈ నౌక. ఇది కాస్త టువర్డ్స్ మూవ్ అవుతూ చూడండి ఎక్కడ వరకు వెళ్తోంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టిప్ దగ్గర ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. సో అక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. సో ఇక్కడ వరకు వచ్చింది. దీని తర్వాత ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు, రైట్. ఇది దుబాయ్ నుంచి అక్కడికి గుజరాత్ కాండ్లా పోర్ట్ వైపుగా వస్తోంది ఒక బల్క్ క్యారియర్. సో థాయిలాండ్కి సంబంధించినటువంటి ఒక బల్క్ క్యారియర్ నౌక ఇది. సో కాండ్లా పోర్ట్ ఇక్కడికి రావాల్సిన నౌక ఇది. కెమెరామెన్ జూమ్ చేసుకోండి. సో కాండ్లా పోర్ట్ వరకు రావాల్సినటువంటి ఈ నౌకని ఇప్పుడు ఎవరు అటాక్ చేస్తారో తెలియదు. అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో వస్తున్నటువంటి ఆ దాడికి సంబంధించి అటు ఇరాన్ వైపు నుంచి అటాక్ జరిగిందా, అమెరికా వైపు నుంచి అటాక్ జరిగిందో తెలియదు. కానీ ఇక్కడి వరకు రాగానే ఇది మిస్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి రాగానే చూడండి రెడ్ మార్క్ కూడా ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కదిసేపాటుగా అక్కడే క్లమ్జీగా తిరిగిపోయింది. ఇక్కడ మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తోంది. ఈ రెడ్ మార్క్ దగ్గర ఇప్పుడు ఇది ప్రమాదానికి గురైంది. అక్కడ నుంచి అక్కడికే దాని నావిగేషన్ ఆగిపోయింది. ఇక మీకు క్లియర్గా ఇంకా చెప్పాలంటే, సో అక్కడే చాలా వరకు షిప్స్ కూడా ఉన్నాయి. కేవలం ఇది ఒకటే కాదు, ఇంకా నౌకలు కూడా అక్కడే ఉన్నాయి. సో చాలా వరకు నౌకలు అక్కడే ఉన్నటువంటి ఆ విజువల్ కూడా మీకు చూపిస్తాను. సో ఎంత పెద్ద మొత్తంలో అక్కడ నౌకలు ఉన్నాయి, దానికి ప్రమాదానికి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, రైట్. ఇది ఇప్పుడు ఇక్కడ సర్కిల్లో ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఆ మయూరి నారి అనేటువంటి షిప్ అది. సో బల్క్ క్యారియర్గా ఉంది. నిన్న 10 గంటలకి, నిన్న సుమారుగా 11 గంటలకి స్టార్ట్ అయినటువంటి ఈ నౌక రేపు సుమారుగా 11 గంటల సమయానికల్లా గుజరాత్ కాండ్లా పోర్ట్ చేరుకోవాల్సింది. సో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోయింది. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో ఇది ఎగ్జాక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో ఇది ఆ జలసంధి. సో హార్ముజ్ జలసంధి అని చెప్పేటువంటి మాటలు మనం ప్రతిసారి చెప్తున్నాం. సో హార్ముజ్ జలసంధి అంటే ఇది ఆ హార్ముజ్ జలసంధి ఎగ్జాక్ట్గా. సో ఇటువైపు ఇరాన్, ఇటువైపు నుంచి గల్ఫ్ కంట్రీస్, ఎగ్జాక్ట్గా ఇక్కడ ఓమన్కి సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మధ్యలోకి వచ్చి చూడండి, ఇక్కడ చాలా వరకు నౌకలు ఉన్నాయి, కానీ ఇటువైపు ఇటే ఆగిపోయాయి, ఇటువైపున ఇటే ఆగిపోయాయి. చూడండి ఇక్కడ చాలా ట్రాఫిక్ లాగా కనబడుతుంది. రెడ్ కలర్ సింబల్స్ ఉన్నాయి చూసారా. సో అక్కడ అంటే ఎగ్జాక్ట్ టైం కంటే కూడా లేట్ అవ్వడంతో, లేదంటే ఆయిల్ ట్యాంకర్ సంబంధించిన షిప్స్ అన్ని కూడా అలా కనబడుతూ ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చిన తర్వాతే ఎగ్జాక్ట్గా
ఇది మైన్ లేయర్స్ ద్వారా జరిగిందా, లేదనంటే అటాక్లో భాగంగానే అక్కడ మిసైల్ కురిపించారు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ప్రమాదానికి గురవడంతో ఇక్కడ అది ఇప్పుడు కుప్పకూలిపోయింది. సో బహ్రెయిన్ అండ్ యుఏఈ ప్రభుత్వాలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయి. థాయిలాండ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఆ సంప్రదింపుల ద్వారా ఒకవేళ కనుక ఆ షిప్ పూర్తిగా మునిగిపోక మునిపే మీరు దాన్ని కాపాడాలన్నట్టుగా ప్రయత్నం చేస్తూ థాయిలాండ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇండియా వైపుగా వస్తున్నటువంటి ఈ షిప్లో ఇండియా పోర్ట్కి వస్తోంది, కాండ్లా పోర్టుకి వస్తోంది. సో కాండ్లా పోర్టుకు రీచ్ కావాల్సినటువంటి సమయంలో ఇప్పుడు అటాక్ జరిగింది కాబట్టి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ ఉంటుంది, ఇక్కడ దుబాయ్ ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్ కాండ్లా పోర్టు వేగ వచ్చేటువంటి ఈ బల్క్ క్యారియర్ షిప్ ని ఇప్పుడు అటాక్ చేయడంతో దీనిపైన ఇండియా రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది? ఈ అటాక్ వెనుక ఇరాన్ ఉందా, లేదు ఈ అటాక్ వెనుక ఇంకా ఏదైనా కారణంగా ఉన్నాయా? సో ఈ అటాక్ తర్వాత ఇండియన్ రియాక్షన్ అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ సస్పెన్స్ గా చూడాలి. ఎందుకంటే ఇండియా వైపుగా వస్తుంది ఆ బల్క్ క్యారియర్ అన్నప్పుడు ఇండియన్ షిప్ ని టార్గెట్ చేశారు, ఇండియా వైపుగా వచ్చేటువంటి ఆ క్యారియర్ ని టార్గెట్ చేశారంటే సంథింగ్ ఈస్ ఫిషీ. సో ప్రెసెంట్ అమెరికా దీని వెనుక ఉందా, ఇరాన్ దీని వెనుక ఉందా అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. కానీ చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ మాత్రం ఈ షిప్స్ అని ఆగిపోవాల్సి వచ్చింది. సో ఎగ్జాక్ట్ గా ఇదే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కి ఇటువైపుగా ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్, ఇటువైపు ఇరాన్, సో ఇక్కడ చూస్తే యుఏఈ అండ్ మోర్ ఓవర్ ఇటువైపు ఖతార్, తర్వాత బహ్రెయిన్, ఇటువైపు కువైట్, రైట్? ఈ కువైట్, ఖతార్ ఇవన్నీ కూడా ఇక్కడే మీరు ఎగ్జాక్ట్గా చూస్తే చాలా పెద్ద మొత్తంలో, ఒకటి కాదు రెండు కాదు, చాలా పెద్ద పెద్ద బల్క్ క్యారియర్స్ మొత్తం కూడా ఇక్కడే స్ట్రక్ అయిపోయాయి. సో నేను క్లోజ్ చేస్తున్న కొద్దీ ఇటువైపున ఇటే ఆగిపోయాయి, ఇటువైపున ఇక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు ఇది కనుక ఓపెన్ చేస్తే ఇరాన్ కంట్రోల్లో తీసుకొని ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మొత్తానికి ఆపివేసింది. సో ఇక్కడ మీరు కింద వైపు నుంచి ల్యాండ్ మైన్స్ అని విన్నారు కదా ఎప్పుడైనా? సో ల్యాండ్ మైన్స్ అంటే మన భూమిపైనే పాతేసి ఉంటాయి, వన్స్ దానిపై స్టెప్ చేయగానే అది స్టెప్ అవుట్ అవ్వగానే మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అదే మాదిరిగా ఇక్కడ మైన్ లేయర్స్ అని పెట్టారు, అంటే అండర్ వాటర్ కొన్ని వెయిట్స్ వేసి ఆ బుల్లెట్స్ లాంటి మాదిరివి ఇలా పైకి పికప్ చేసి పెడతారు. వన్స్ అక్కడికి వచ్చి షిప్ తగలగానే ఆ షిప్ బ్లాస్ట్ అయిపోతుంది. సో అటువంటి మాదిరిగా ఏదైనా జరిగిందా, మైన్ లేయర్స్ ద్వారానే ఏదైనా ప్రమాదం జరిగిందా, లేదంటే అటాక్ జరిగిందా? అటాక్ జరిగితే ఇజ్రాయెల్ అటాక్ చేసిందా, అమెరికా అటాక్ చేసిందా, లేదంటే ఇరాన్ వైపు నుంచి అటాక్ జరిగిందా? ఇట్స్ క్వశ్చన్ మార్క్. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ